హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఈ తెలంగాణ టెట్‌కి సంబంధించి సైకాలజీ రక్షక తంత్రాల మీద బిట్స్ చూద్దాం రండి. పరీక్షలో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి పేపర్ చాలా కష్టంగా వచ్చింది. అందుకే నేను తప్పాను అని తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ విద్యార్థి ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? హేతుకీకరణం, తిరోగమనం, విస్థాపనం, ప్రక్షేపణం. ఆన్సర్ హేతుకీకరణం. తన అసమర్థతను దాచడానికి సమాజం అంగీకరించే ఒక తప్పుడు కారణాన్ని, సాకును వెతుక్కోవడాన్ని హేతుకీకరణం అంటారు. అందనది ద్రాక్ష పుల్లన. ఆఫీస్‌లో బాస్ చేత తిట్లు తిన్న ఒక వ్యక్తి ఆ కోపాన్ని ఇంటికి వచ్చి భార్యపై లేదా పిల్లలపై చూపించాడు. ఈ ప్రవర్తన ఏ రక్షక తంత్రాన్ని సూచిస్తుంది? తాదాత్మీకరణం, విస్థాపనం, దమనం, ప్రతిచర్య రూపిణి. ఆన్సర్ విస్థాపనం. ఒక వ్యక్తి లేదా వస్తువు మీద ఉన్న కోపాన్ని, భావోద్వేగాన్ని వారి మీద చూపించలేక బలహీనమైన మరొక వ్యక్తి మీద చూపించడాన్ని విస్థాపనం అంటారు. 10వ తరగతి చదువుతున్న రాము అనే విద్యార్థి క్లాస్ టెస్ట్‌లో తక్కువ మార్కులు రావడంతో చిన్నపిల్లవాడిలా ఏడవటం మరియు వేలు నాకడం ప్రారంభించాడు. ఇందులో దాగి ఉన్న రక్షక తంత్రం ఏది? ఉదాత్తీకరణ, నిరాకరణ, తిరోగమనం, ప్రక్షేపణం. ఆన్సర్ తిరోగమనం. ప్రస్తుతం వయస్సుకు తగ్గట్టుగా కాకుండా మానసిక ఒత్తిడిని తట్టుకోలేక వెనుకటి చిన్ననాటి దశల్లోని ప్రవర్తనలను ప్రదర్శించడాన్ని తిరోగమనం అంటారు. తాను ఒకరిని ద్వేషిస్తూ వాడు నన్ను చూసి ఈర్ష్యపడుతున్నాడు, నన్ను ద్వేషిస్తున్నాడు అని ఇతరులపై ఆపాదించే వ్యక్తి ఏ రక్షక తంత్రాన్ని వాడుతున్నాడు? దమనము, ప్రక్షేపణము, హేతుకీకరణం, తదాత్మీకరణం. ఆన్సర్ ప్రక్షేపణం. తనలో ఉన్న లోపాలను, తప్పుడు ఆలోచనలు లేదా భావాలను ఇతరులపైకి నెట్టివేయడం, ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు. తీవ్రమైన కోపం, దూకుడు స్వభావం కలిగిన ఒక యువకుడు సమాజంలో మెచ్చుకునేలా ఒక బాక్సర్ లేదా మిలిటరీ సైనికుడిగా మారి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? ఉదాత్తీకరణ, శోధనము, ఉపసంహరణము, ప్రతిచర్య రూపిణి, పరిహారము. ఆన్సర్ ఉదాత్తీకరణ, శోధనం. సమాజం అంగీకరించని కోరికలను లేదా ప్రవర్తనలను సమాజం ఆమోదించే మరియు ప్రశంసించే ఉన్నతమైన మార్గాల్లోకి మళ్లించడాన్నే ఉదాత్తీకరణం అంటారు. సమాజం అంగీకరించిన కోరికలు లేదా ప్రవర్తనలను సమాజం ఆమోదించే మరియు ప్రశంసించే ఉన్నతమైన మార్గాల్లోకి మళ్లించడాన్నే ఉదాత్తీకరణం అంటారు. చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో అత్యంత ప్రతిభను కనపరిచి క్లాసులో అందరి ప్రశంసలు పొందాడు. ఇక్కడ జరిగిన రక్షక తంత్రం ఏది? ఏకీకరణ, తాదాత్మీకరణ, పరిహారం, దమనం. ఆన్సర్ పరిహారం. ఒక రంగంలో ఉన్న లోపాలని లేదా అసమర్థతల్ని మరొక రంగంలో ప్రతిభ చూపడం ద్వారా భర్తీ చేసుకోవడాన్ని పరిహారం అంటారు. సొంతంగా వ్యాపారంలో సక్సెస్ కాలేకపోయిన ఒక తండ్రి పెద్ద వ్యాపారవేత్త అయిన టాటాని లేదా అంబానీని తన ఆదర్శంగా చెప్పుకుంటూ గర్వపడుతున్నాడు. ఇది దేనికి ఉదాహరణ? తాదాత్మీకరణం, విస్థాపనం, పగటి కళ్ళు, నిరాకరణ. ఆన్సర్ తాదాత్మీకరణం. ఒక ప్రముఖ వ్యక్తి లేదా సంస్థతో తనను తాను పోల్చుకుంటూ వారి విజయాలను తన విజయాలుగా భావించి సంతృప్తి పొందడాన్ని తాదాత్మీకరణం అంటారు. మనసుకు తీవ్రమైన బాధను కలిగించే ఒక చేదు సంఘటనను లేదా అనుభవాన్ని ఒక వ్యక్తి పూర్తిగా మర్చిపోవడానికి ప్రయత్నించి అపస్మారక స్థితిలోకి నెట్టివేయడాన్ని ఏమంటారు? దమనం, ప్రక్షేపణం, తిరోగమనం, హేతుకీకరణం. ఆన్సర్ దమనం. అంగీకరించలేని కోరికలు, బాధాకరమైన విషయాలు బలవంతంగా అణచివేసి చేతన వ్యవస్థ నుండి అచేతన వ్యవస్థలోకి పంపడాన్ని దమనం అంటారు. కుటుంబంలో తీవ్రమైన గొడవలు జరుగుతున్నప్పటికీ ఒక వ్యక్తి ఏమి జరగనట్లు చాలా ప్రశాంతంగా నవ్వుతూ నటిస్తున్నాడు. ఇక్కడ వ్యక్తమయ్యే రక్షక తంత్రం ఏది? దమనం, విస్థాపనం, ప్రతిచర్య రూపణం, పరిహారం. ఆన్సర్ ప్రతిచర్య రూపిణి. మనసులో ఒక భావన ఉన్నప్పటికీ బయటకు దాన్ని వ్యతిరేకమైన ప్రవర్తనను, ప్రేమ, నవ్వు ప్రదర్శించడాన్ని ప్రతిచర్య రూపిణి అని అంటారు. పేదరికంలో ఉన్న ఒక అబ్బాయి తాను పెద్ద కోటీశ్వరుడైనట్లు విలాసవంతమైన కారులో తిరుగుతున్నట్లు ఊహించుకుంటూ ఆనందం పొందుతున్నాడు. ఈ ప్రక్రియను ఏమంటారు? స్వైరకల్పన, పాటికల్లో, తదాత్మీకరణ, నిరాకరణ, ఉదాత్తీకరణం. ఆన్సర్ స్వైరకల్పన. నిజ జీవితంలో సాధించలేని కోరికలు కేవలం ఊహల్లో లేదా పగటి కళ్ళలో సాధించినట్లు ఊహించుకుని తాత్కాలికంగా ఆనందపడటాన్ని స్వైరకల్పన అంటారు. వైద్య పరీక్షలో తనకు నయం కాని క్యాన్సర్ వ్యాధి ఉందని డాక్టర్ చెప్పినప్పటికీ ఒక పేషెంట్ నాకు ఏ జబ్బు లేదు, డాక్టర్ తప్పుగా రిపోర్ట్ ఇచ్చాడని నమ్మడాన్ని నిరాకరించాడు. ఇక్కడ జరిగిన రక్షక తంత్రం ఏది? నిరాకరణ, హేతుకీకరణ, విస్థాపనం, దమనం. ఆన్సర్ నిరాకరణ. కళ్ళ ముందు కనిపిస్తున్న కఠినమైన వాస్తవాన్ని లేదా చేదు నిజాన్ని అంగీకరించడానికి మనసు పడకపోవడాన్ని నిరాకరణ లేదా ధిక్కారం అంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. విచారణలో ఆయన నేను ఒక్కనే కాదు డిపార్ట్మెంట్ లో అందరూ లంచాలు తీసుకుంటున్నారని సమాధానం ఇచ్చాడు. ఏ రకమైన రక్షతంత్రం? విస్థాపన, ప్రక్షేపణ, హేతుకీకరణ, ప్రతిచర్య రూపిణి. ఆన్సర్ ప్రక్షేపణం. తనలోని తప్పును లేదా నేరాన్ని కప్పించుకోవడానికి ఆ తప్పును సమాజంలో ఇతరులందరిపై తోసేయడాన్ని ప్రక్షేపణం అంటారు. తాను ఇష్టపడిన అమ్మాయిని మరొకరు పెళ్లి చేసుకుంటే ఆమెను మర్చిపోవడానికి ఒక ప్రేమికుడు రాత్రి పగలు కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇక్కడ అతను వాడిన రక్షక తంత్రం ఏది? పరిహారం, ఉదాత్తీకరణం, తిరోగమనం, తాదాత్మీకరణం. ఆన్సర్ ఉదాత్తీకరణం. ప్రేమ విఫలమైన బాధ లేదా ఒత్తిడి సమాజం అంగీకరించే వినాశకర మార్గాల్లో కాకుండా ఐఏఎస్ సాధించడం వంటి ఉన్నతమైన సానుకూల మార్గంలోకి మళ్లించడాన్ని ఉదాత్తీకరణం అంటారు. పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయిన విద్యార్థి నేను ఒక్కనే కాదు సార్, నా వెనకపన్నవాడు కూడా కాపీ పడుతున్నాడు అని చెప్పాడు. ఇది ఏ రక్షక తంత్రం కిందకు వస్తుంది? ప్రక్షేపణం, దమనం, విస్థాపనం, హేతుకీకరణం. ఆన్సర్ ప్రక్షేపణం. తన నేర ప్రవృత్తి లేదా తప్పును ఇతరులపై ఆపాదించి వారిని కూడా తనతో పాటు చేర్చడాన్ని ప్రక్షేపణం అంటారు. అందంగా లేదని బాధపడే ఒక యువతి అద్భుతమైన గాయనిగా మరి రాష్ట్రంలో అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంలో ఆమె ప్రదర్శించిన రక్షక తంత్రం హేతుకీకరణ, ప్రతిచర్య రూపిణి, పరిహారం, పగటి కళ్ళు. ఆన్సర్ పరిహారం. శారీరక రూపం లేదా అందం అనే లోపాన్ని సంగీతం అనే మరో రంగంలో అద్భుత ప్రతిభ చూపడం ద్వారా భర్తీ చేసుకోవడం పరిహారం అవుతుంది.
క్లాస్ రూమ్‌లో టీచర్ తిట్టినందుకు కోపంతో ఉన్న విద్యార్థి బయటకు వచ్చి స్కూల్ బెంచీలు లేదా కిటికీల అద్దాలు పగలగొట్టాడు. ఇది ఏ రక్షక తంత్రం? విస్థాపన, ఉదాత్తీకరణ, తిరోగమనం, నిరాకరణ. ఆన్సర్ విస్థాపనం. టీచర్‌పై చూపలేని కోపాన్ని ఏమీ చేయలేక బెంచీలు, కిటికీలపై చూపించాడు. వ్యాపారంలో భారీగా నష్టపోయిన వ్యక్తి ఆ బాధను భరించలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై మూర్ఛపోయాడు. డాక్టర్లు పరీక్షించగా శరీరంలో ఎలాంటి సమస్య లేదని తేలింది. ఇది ఏ రక్షక తంత్రం? ఉపహరణ, పరివర్తన, దమనం, హేతుకీకరణం. ఆన్సర్ పరివర్తన. మానసిక ఆందోళన లేదా ఒత్తిడి శారీరక లక్షణాలుగా మారడాన్ని పరివర్తన అంటారు. డబ్బులు లేక సినిమా టికెట్లు కొనలేకపోయిన ఒక వ్యక్తి ఈ మధ్య సినిమాలు అస్సలు బాలేవు, అందుకే నేను వెళ్ళటం లేదని స్నేహితులతో చెప్పాడు. ఇక్కడ దాగి ఉన్న రక్షక తంత్రం ప్రక్షేపణ, తదాత్మీకరణ, హేతుకీకరణ, నిరాకరణ. ఆన్సర్ హేతుకీకరణ. తన ఆర్థిక ఇబ్బందిని దాచుకోవడానికి సినిమాలు బాలేవనే తప్పుడు కారణాన్ని వెతుక్కోవడం హేతుకీకరణ. కుటుంబంలో భర్తను అసలు ఇష్టపడిన ఒక భార్య సమాజం ముందు మాత్రం అతనే నా సర్వస్వం అన్నట్లుగా అతిగా ప్రేమగా సేవలు చేస్తోంది. ఇది ఏ రక్షక తంత్రం? ప్రతిచర్య రూపిణి, తదాత్మీకరణ, దమనం, విస్థాపనం. ఆన్సర్ ప్రతిచర్య రూపిణి. మనసులో అసలు భావానికి పూర్తిగా వ్యతిరేకమైన ప్రవర్తన బయటకు ప్రదర్శించడాన్ని ప్రతిచర్య రూపిణి అంటారు. ఒక క్రికెట్ అభిమాని తను అభిమానించే సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే ఈ రోజు మేము మ్యాచ్ గెలిచాం, నేను సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉందని సంతోషించడం ఏ రక్షక తంత్రం? పగటి కళ్ళు, తదాత్మీకరణం, పరిహారం, ఉదాత్తీకరణ. ఆన్సర్ తదాత్మీకరణం. వేరొకరి విజయాలను లేదా కీర్తిని తందగా భావించి మానసిక ఆనందాన్ని పొందడాన్ని తదాత్మీకరణం అంటారు. చిన్నప్పుడు ఒక తండ్రి ప్రమాదంలో చనిపోయిన భయంకరమైన దృశ్యాన్ని ఒక వ్యక్తి పెద్దయ్యాక అడిగినా నాకు ఆ సంఘటన అస్సలు గుర్తులేదు అని చెబుతున్నాడు. ఇది దేనికి ఉదాహరణ? నిరాకరణ, తిరోగమనం, దమనం, ప్రతిక్షేపణం. ఆన్సర్ దమనం. తీవ్రమైన బాధను కలిగించే పాత జ్ఞాపకాలను మనసులోని అపస్మారక స్థితిలోకి బలవంతంగా నెట్టివేయడాన్ని దమనం అంటారు. టెట్ పరీక్షలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థి నాకు టీచర్ కావటం అసలు ఇష్టం లేదు, అందుకే సరిగ్గా రాయలేదని చెప్పడం. హేతుకీకరణం, ప్రక్షేపణం, విస్థాపనం, ప్రతిచర్య రూపిణి. ఆన్సర్ హేతుకీకరణం. ఓటమిని ఒప్పుకోలేక ఆ ఉద్యోగమే వద్దనుకోవడం అనే తప్పుడు కారణం అనమాట. తల్లిదండ్రుల మధ్య నిరంతరం గొడవలు జరుగుతుంటే ఆ వాతావరణాన్ని తట్టుకోలేక ఒక విద్యార్థి హాస్టల్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? దమనం, ఉపసంహరణం, తిరోగమనం, పరిహారం. ఆన్సర్ ఉపసంహరణ లేదా వెనకడు. సమస్యలను ఎదుర్కోలేక ఆ సమస్యాత్మక వాతావరణం లేదా పరిస్థితి నుండి భౌతికంగా దూరంగా పోవడాన్ని ఉపసంహరణ అంటారు. పోలీస్ కావాలని అనుకుని శారీరక పరీక్షలో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి పోలీస్ శాఖలో క్లర్క్ ఉద్యోగం సాధించి తృప్తిపడ్డాడు. ఏ రక్షక తంత్రం? ఉదాత్తీకరణ, తదాత్మీకరణ, పరిహారం, హేతుకీకరణ. ఆన్సర్ పరిహారం. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని అందుకోలేకపోయినప్పుడు దానికి సమానమైన లేదా ప్రత్యామ్నాయ రంగంలో విజయం సాధించి లోటును భర్తీ చేసుకోవడం పరిహారం. తీవ్రమైన కోప స్వభావం ఉన్న వ్యక్తి సమాజ సేవకుడుగా మారి అన్యాయాలపై పోరాడి ఎదిగాడు. ఈ ప్రక్రియను ఏమంటారు? ఉదాత్తీకరణ, శోధనం, ప్రతిచర్య రూపం, స్థాపనం, హేతుకీకరణ. ఆన్సర్ ఉదాత్తీకరణ. వ్యక్తి కోపాన్ని సమాజానికి ఉపయోగపడే అన్యాయాలపై పోరాటం అనే ఉన్నత ఆశయం వైపు మళ్లించాడు కాబట్టి ఉదాత్తీకరణ అవుతుంది. పెళ్లి కావడం లేదని బాధపడే ఒక యువకుడు త్వరలోనే తనకు పెళ్లైన ఒక అందమైన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లి ఊహించుకుంటూ గంటల గంటల తరబడి గడుపుతున్నాడు. ఇది ఏ రక్షక తంత్రం? స్వైర కల్పన. నిజ జీవితంలో నెరవేరిన కోరికలు ఊహాలోకంలో సాధించినట్లు ఊహించుకోవడం, ఆనందించడం. తన భార్య చనిపోయినప్పటికీ ఒక వృద్ధుడు ఆమెతో బతికే ఉందని భావిస్తూ ప్రతిరోజు ఆమె ప్లేట్లో అన్నం వడ్డించి టేబుల్ పై ఉంచుతున్నాడు. ఇది ఏ రక్షక తంత్రం? దమనం, నిరాకరణ, తిరోగమనం, పరివర్తన. ఆన్సర్ నిరాకరణం. భరించలేని ఆ ఘోర సత్యాన్ని మనసు అంగీకరించకపోవడాన్ని నిరాకరణం అంటారు. కోర్టు కేసులో ఓడిపోయిన ఒక వ్యక్తి న్యాయమూర్తిని ఏమీ చేయలేక కోర్టు బయటకు వచ్చి న్యాయవాదిపై గొడవకు దిగాడు. ఇదే రక్షక తంత్రం. విస్థాపనం, ప్రక్షేపణం, హేతుకీకరణం, ప్రతిచర్య రూపం. ఆన్సర్ విస్థాపనం. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం అనమాట. క్లాస్ లో హోంవర్క్ చేయని ఒక విద్యార్థి టీచర్ తో సార్ రాత్రి కరెంట్ లేదు అందుకే రాయలేదని అబద్ధపు సాకు చెప్పాడు. ఇదే రక్షక తంత్రం. ఇది హేతుకీకరణం. తన తప్పును సమర్థించుకోవడానికి సమాజం లేదా అవతలి వాళ్ళు నమ్మే విధంగా ఒక తప్పుడు కారణాన్ని చూపించడం అనమాట. గ్రూప్ 1 పరీక్షలో ఫెయిల్ అయ్యాడు, కానీ అతను తన స్నేహితులతో మా నాన్న హెల్త్ బాలేదు అందుకే నేను సరిగ్గా పరీక్ష చదవలేకపోయాను అని ఇతరుల పరిస్థితిని కారణంగా చెప్పాడు. ఇది ఏ రక్షక తంత్రం? ప్రక్షేపణం, హేతుకీకరణం, విస్థాపనం, తదాత్మీకరణం. ఆన్సర్ హేతుకీకరణం. ఓటమికి గల అసలు కారణాన్ని దాచి ఇతరుల అనారోగ్యం లేదా వేరే బాహ్య కారణాలను సాకులో చూపించడాన్ని హేతుకీకరణం అంటారు. ఇది రక్షక తంత్రాల మీద ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.